హిందూ బంధువులు జై శ్రీరామ్. నేను వాసుదేవకుండా హిందూ ఐక్యతదల్. ముందుగా అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఆ అమ్మవారి దయ కృప కటాక్ష మీ కుటుంబాలపై ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. టాపిక్లోకి వెళ్తే ఈరోజు ఒక మహానీయుడి జయంతి అన్నమాట. కొంపదీసి గాంధీ అని అంటారు అనుకున్నారా? కాదండి, లాల్ బహదూర్ శాస్త్రి గారు. మోదీ యోగి నాకు ఎంతైతే ఇష్టమో లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినా కానీ లాల్ బహదూర్ శాస్త్రి అంటే చాలా ఇష్టం నాకు. ఆయన గురించి ఒక 2-3 మాటలు మాట్లాడుకుందాం. ఎంత నిజాయితీపరుడు అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఒకానొక సందర్భంలో భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం వచ్చినప్పుడు భారతదేశానికి ఒక పిలిపించాడనమాట, ఆర్థిక సాయం చేయండి అని చెప్పేసి. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కదిలొచ్చి వాళ్ళ ఇంట్లో నుంచి ఏవో ఒక సాయం అంటే 50 100 ఎంతో వాళ్ళకి చేతనైనంత సాయం చేశారనమాట. ఆ టైంలో తన ఇంటి నుంచి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనుషులు తీసేసి తను బట్టలు పిండుకోవడం, వాళ్ళ భార్య తన బట్టలు పిండుకోవడం, అలా నిజాయితీగా ఎవరుంటారు చెప్పండి? ఏ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు చెప్పండి? డబ్బులు వృధా చేయొద్దని చెప్పేసి, భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పేసి పొదుపుగా డబ్బుల్ని అంటే తనకైతే తను ఏదైతే చేయగలుగుతాడో అది భారతదేశానికి తన వంతు సాయంగా చేసేవాడు అనమాట, ప్రధానమంత్రి హోదాలో ఉండి కూడా. అలాగే ఒక సందర్భంలో తనకిచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన వెహికల్ వాళ్ళ అబ్బాయి తనకు తెలియకుండా తీసుకెళ్ళాడని చెప్పేసి తెలిసిన తర్వాత పెట్రోల్ ఆ టైంలో అతను ఎన్ని కిలోమీటర్లు తిరిగాడో దానికి లెక్క కట్టి డబ్బులు గవర్నమెంట్కి ఇచ్చాడనమాట లాల్ బహదూర్ శాస్త్రి గారు. అంత గొప్ప మహనీయుడు అనమాట. ఇంకో సందర్భం ఏంటంటే, లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయిన తర్వాత కార్కి ఈఎంఐ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ అమ్మగారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు భార్య గారు, బ్యాంక్కి లెటర్ రాసిందనమాట. ఏమనంటే, లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారు, సో ఈ కార్ని తీసుకెళ్ళండి, నేను ఈఎంఐ కట్టే పరిస్థితులు లేవంటే బ్యాంకు వాళ్ళు అన్నారంట, వద్దమ్మా తీసుకొని పర్లేదు అని అంటే కూడా వద్దు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి కార్ని కూడా ఇచ్చేసారనమాట. అంత హృదయ స్వభావి ఎక్కడ ఉంటాడు? ఏ ప్రైమ్ మినిస్టర్ చెప్పండి? ఇది సంగతి అనమాట. జై శ్రీరామ్.